మై డియర్ స్వీట్ ఫ్యామిలీ, ఈరోజు నేను మీ పిల్లలకు ఇవ్వవలసిన పంచరత్నాలను చెప్తానండి. నిజంగా మీరు కానీ ఈ పంచరత్నాలను అందించగలిగితే ఇక మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టే. ఇక నేను చెప్పే మొదటి రత్నం ఏమిటంటే బతక నేర్చిన తనం. అయితే ఈ బతక నేర్చిన తనం అంటే ఏంటంటే తానొప్పడక ఇతరులను నొప్పించకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంటే ఏ విధంగానైనా సరే తాను బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా తప్పించుకుంటూ తిరగడం అన్నమాట. అయితే అది ఎలా సాధ్యమో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అప్పడిగితే మీరు బాధపడతారు. ఎలా అంటే వాడు తిరిగి ఇస్తాడో లేదో అని బాధపడతారు. లేకపోయినా అట్లా కాకపోయినా మీరు డబ్బులు ఇవ్వకపోతే అవతలి వాడైనా బాధపడతారు. ఇప్పుడు ఇస్తే మీరు బాధపడతారు, ఇవ్వకపోతే అవతల వారు బాధపడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు చూడండి, అవతలి వాళ్ళు డబ్బులు మిమ్మల్ని అడిగే లోపల మీరే వాళ్ళని డబ్బులు అప్పుగా అడిగారు అనుకోండి, వారు ఎలాగూ ఇవ్వరు. కానీ వీడే మనల్ని డబ్బులు అడుగుతున్నాడు, ఇంకా మనకేమి ఇవ్వగలుగుతాడు అని మిమ్మల్ని డబ్బులు అడగడం మానేస్తాడు. ఇది బతక నేర్చిన తనం అంటే. ఇది నా మొదటి రత్నం. నేను మీకు ఇచ్చిన మొట్టమొదటి రత్నం ఇది, బతక నేర్చిన తనం. ఇకపోతే నా రెండవ రత్నం ఏంటంటే, నేను చెప్పే పంచరత్నాలలో నేను చెప్పే రెండవ రత్నం ఏమిటంటే, 1,00,00,000 రూపాయలు సంపాదించడం కన్నా 1,00,000 రూపాయలు మిగలబెట్టినవాడు గొప్పవాడు. అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి, మీరు బాగా డబ్బులు సంపాదించేస్తున్నారు అనుకోండి. ఆ డబ్బులు బాగా విలాసవంతమైన జీవితం, కార్లు, విందులు, వినోదాలకు ఖర్చు పెట్టి మీ దగ్గర నెలాఖరు వచ్చేసరికి మళ్ళీ వచ్చే నెలలో వచ్చే ఆదాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి. దానివలన ఏం లాభం? అదే మీకంటే 10 తక్కువ సంపాదించిన అతడు నెల 1,000 రూపాయలు మిగలబెట్టి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశాడు అనుకోండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడైనా బయట ఒక ఓపెన్ ప్లాట్ కొనడము, లేదా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడము, ఇట్లా ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి. కొద్ది రోజులకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పుడు మీరు సంపాదించిన దానికంటే కూడా కొద్దిగానైనా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఎంత సంపాదించడం అన్నదానికంటే కూడా ఎంత మిగలబెట్టినాం అన్నదే గొప్ప విషయం. ఇది నేను మీకు ఇచ్చే రెండవ రత్నం. మరి నా మూడో రత్నం ఏమిటంటే, సమస్యలను అవకాశంగా మార్చుకోవడం. ఇది ఎలాగంటే, ఇప్పుడు మీకు బాగా చలి వేసింది అనుకోండి. బాగా చలిగా ఉన్నప్పుడు ఒక దుప్పటి కప్పుకున్నారు. కొంతసేపటికి చలి ఇంకొంచెం పెరుగుతుంది. తర్వాత అప్పుడు మీరు ఒక స్వెటర్ వేసి కొన్నారు అనుకోండి. అది కూడా కొంచెం సేపు బాగుంటుంది. ఆ తర్వాత ఆ చలి అన్నది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. అదే బాగా చలి వేసినప్పుడు మీరు కానీ ఒక పెగ్గు మందు కొట్టి పడుకుంటే చలి తగ్గిపోతుంది అని మాత్రం కామెంట్ పెట్టిపోకండి. ఊరికేనండి, తమాషకి జోక్ చేశాను, ఏమనుకోవద్దు. అన్నట్టు మర్చిపోయాను,
కామెంట్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. మీరు నా వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ అస్సలు కామెంట్సే పెట్టడం లేదు. దయచేసి కామెంట్స్ పెట్టండి అబ్బా ప్లీజ్. పెడతారు కదా? ఓకే, ఇప్పుడు మన అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. అదే మనకు కానీ బాగా కానీ చలి వేసినప్పుడు, సపోజ్ మనం కానీ బాగా ఎక్సర్సైజ్ చేశాము అనుకోండి, మన ఒంట్లో బాగా వేడి పుట్టి చలి తగ్గడమే కాక చెమటలు పడతాయి. అవునా కాదా? ఖచ్చితంగా అవుననే చెప్తాను. చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చలి అనేది ఒక సమస్య. ఆ సమస్యకు బాధపడి భయపడితే ఆ సమస్య అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. అదే చలి అనే సమస్యను మనము వ్యాయామము అంటే ఎక్సర్సైజ్ అంటాం కదా, అది చేయడానికి ఒక అవకాశంగా భావించి ఎక్సర్సైజులు అనేటివి చేయడం వల్ల చలి తగ్గడం కాకుండా చెమటలు పడతాయి. అలాగే జీవితంలో కూడా ఏదైనా సమస్య అనేది వచ్చినప్పుడు మనం వాటిని అవకాశంగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనకు సమస్యలు పోవడమే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇది నేను చెప్పే 3వ రత్నం. ఇకపోతే 4వ రత్నం ఏమిటంటే ఎదుటివారిని ఆకర్షించడం. ఇది చాలా పైన చెప్పిన వాటితో పోలిస్తే ఇది చాలా ఈజీ టాస్క్. ఎందుకంటే ఇక్కడ మనము ఎదుటివారిని ఆకర్షించాలి అంటే కేవలం వాడు చెప్పే సుత్తంతా వింటే చాలు. ఎందుకంటే జనరల్గా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మన కస్టమర్స్ కానీ వాళ్ళతో మనము సంభాషించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఏ టాపిక్ అయినా సరే దానిలో వారిని అన్వయించుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వారు చెప్పేది సైలెంట్గా వినాలి, అంతే. అవునా, అట్లానా అని అంటూ మనకి ఏమీ తెలియనట్టే వింటూ ఉండాలి. అలా వింటూ వారు చెప్పే దాంట్లో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలివేయాలి. అంతేగాని మధ్యలో మనకు తెలిసింది కానీ లేదా మన గొప్ప గురించి కానీ వారితో వ్యతిరేకించి ఎలాంటి వాదనలకు దిగకూడదు. దిగితే మన యొక్క వాదనలు శృతిమించితే వారితో మనకు అటాచ్మెంట్స్ అంటే అదే సన్నిహిత తత్వం అంటే అది కాస్త విభేదాలుగా దెబ్బతీసి మన యొక్క అటాచ్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఒక మనిషిని పొందాలంటే చాలా కష్టం, విడిపోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు. జీవితంలో మనము ఎదగాలంటే మనకు ఎక్కువ మందితో సన్నిహితంగా ఉండడం అనేది చాలా అవసరం. ఇది నేను చెప్పే 4వ రత్నం. ఇకపోతే మిగిలింది చివరిదైన 5వ రత్నం. అదేమిటంటే ధన సంపాదన కంటే జ్ఞాన సంపాదన మిన్న. ఎందుకంటే ధనం అనేది అశాశ్వతం, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సపోజ్ మీరు బాగా సంపాదించారు అనుకోండి, దొంగలు వచ్చి మీ సంపద అంతా దోచుకెళ్ళారంటే ఏమిటి పరిస్థితి? లేదు, మీరు బాగా సంపాదించి ఒక పెద్ద ఇంద్రభవనం కట్టారు. అప్పుడు ఒక పెద్ద సునామీ వచ్చింది అనుకోండి, మీరు కట్టిన ఎంత పెద్దదైనా లేదా ఎంత అందమైన భవనమైనా నిమిషంలో కూలిపోతుంది. అదే మీరు కానీ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అనుకోండి, దానిని మీ దగ్గర నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంత సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా మీరు సజీవంగా ఉన్నంత కాలం
అంటే బతికి ఉన్నంత కాలము మీరు సంపాదించిన జ్ఞాన సంపద అనేది మీ దగ్గరే ఉంటుంది. అందుకే నేను చెప్పేది ధన సంపాదన అశాశ్వతము, జ్ఞాన సంపాదన శాశ్వతము. ఇది నేను చెప్పే 5వ రత్నం, పంచరత్నములలో 5వ రత్నం. ఓకే, ఇప్పుడు అర్థమైనాయి కదండి. పంచరత్నములు మీ యొక్క పిల్లలకు బంగారు భవిష్యత్తుకు, మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు ఇలాంటి పంచరత్నాలు కానీ మీరు అందించగలిగితే వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసినట్టే. ఓకే, దయచేసి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. శుభం.